Hi students, I am Raju. So in the previous class, we learnt about simple past structure and I gave some examples. At the same time in that video, we discuss about a present perfect continuous tense, I think. Okay. So in this video, we are going to learn about simple past, how the questions comes in the exams. ఓకేనండి. సో లెట్స్ గో టు ద టాపిక్. సో టాపిక్లోకి వెళ్ళే ముందు దయచేసి అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, షీ డాష్ లీవ్ కాలేజ్ లాస్ట్ ఇయర్. ఆమె కాలేజ్ లాస్ట్ ఇయర్ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయింది కాలేజ్ నుంచి. ఓకేనా, లాస్ట్ ఇయర్ చూసుకోండి. షీ డాష్ లీవ్ కాలేజ్. ఇక్కడ V1 ఇచ్చాడండి. V1 ఇస్తాడు జనరల్గా. కాబట్టి మనం ఇక్కడ షీ లెఫ్ట్, లీవ్ లెఫ్ట్, షీ లెఫ్ట్ ద కాలేజ్. షీ లెఫ్ట్ కాలేజ్ లాస్ట్ ఇయర్. ఆమె లాస్ట్ ఇయర్ ఏ కాలేజ్ నుంచి. సో V2 రాయాలి మనం. ఇది V2. ఇక్కడ V1 ఇచ్చాడు మనకి, V2 రాయాలండి, వర్బ్ 2. సో ఇలా మనకి లాస్ట్ ఇయర్ కానీ, అలాగే ఎస్టర్డే, లాస్ట్ మంత్, అలాగే ఎస్టర్డే ఇచ్చాం కదా, మళ్ళీ లాస్ట్ సమ్మర్, అలాగే 47 వీక్ అగో. ఇలా చూడండి. ద స్టీమర్ డాష్ సెయిల్ ఎస్టర్డే. స్టీమర్ నిన్న వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ సెయిల్కి సెయిల్డ్ రావాలి. సెయిల్డ్. ద స్టీమర్ సెయిల్డ్ ఎస్టర్డే. స్టీమర్ నిన్న వెళ్ళిపోయింది. మై ఫాదర్ డాష్ గో టు లండన్ లాస్ట్ మంత్. మా ఫాదర్ లండన్ లాస్ట్ మంత్ వెళ్ళారు కాబట్టి ఇక్కడ గో రాదండి. కాబట్టి ఏమొస్తుందండి, వెంట్. మై ఫాదర్ వెంట్. ఎందుకంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్లో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇట్ ఎక్స్ప్రెసెస్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఆర్ ఇన్ ద ప్రీవియస్ టైమ్. అలాంటి యాక్షన్స్ అన్నీ కూడా మనం ఈ టెన్స్లో చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. షీ డాష్ స్టడీ మెనీ అవర్స్ ఎవ్రీ డే. ఆమె ప్రతిరోజు చాలా ఎక్కువ గంటలు చదువుతూ ఉండేది. ఓకేనండి. ఇది మీకు అనిపించవచ్చు, ఎవ్రీడే ఉంది కదా సార్, సింపుల్ ప్రజెంట్లోకి వస్తుందని చెప్పి, కానీ ఇక్కడ కాదండి. ఓకేనండి. షీ డాష్ స్టడీ మెనీ అవర్స్ ఎవ్రీడే. ఆమె ఎక్కువ అవర్స్ చదువుతూ ఉండేది. మెనీ అవర్స్. స్టడీడ్. షీ స్టడీడ్ మెనీ అవర్స్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు ఎక్కువ గంటలు చదువుతూ ఉండేది. హీ ఆల్వేస్ డాష్ క్యారీ ఏ బ్రీఫ్ కేస్. అతను ఎప్పుడు కూడా బ్రీఫ్ కేసు క్యారీ చేస్తూ ఉండేవాడు. క్యారీడ్, CARRIED, క్యారీడ్. ఇక్కడ కూడా V2 రావాలండి. హీ ఆల్వేస్ క్యారీడ్ ఏ బ్రీఫ్ కేస్. సింపుల్ పాస్ట్ అనేసరికి మనకి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అండి, అంతే, ఇంకేం లేదు. ఇంకా షీ డాష్ కమ్ టు మీ ఎవ్రీ ఈవినింగ్. ఆమె నా దగ్గరికి ప్రతిరోజు ఈవినింగ్ వస్తూ ఉండేది కాబట్టి ఇక్కడ షీ కేమ్ టు మీ ఎవ్రీ ఈవినింగ్. ఆమె ప్రతిరోజు ఈవినింగ్ కూడా నా దగ్గరికి వస్తూ ఉండేది. షీ కేమ్ టు మీ. అలాగే ఐ డాష్ నాట్ మీట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. నిన్న నేను నా ఫ్రెండ్ని కలవలేదు కాబట్టి ఐ డిడింట్. ఓకేనండి. ఐ డిడింట్. ఇక్కడ మీటే వస్తుందండి. ఐ డిడింట్. ఎందుకంటే డిడ్ వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ ఫామ్ రాదనమాట, మెట్ రాదు, మీటే వస్తుంది. ఓకేనండి. డిడ్ అని ఉందనుకోండి, మళ్ళీ వెంటనే మనకి సెకండ్ ఫామ్ ఎప్పుడు రాదు, V1 రాయాలి. ఐ డిడింట్ మీట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. నేను నిన్న నా ఫ్రెండ్ని కలవలేదు. ఓకేనండి. నెక్స్ట్, వీ డాష్ గో టు పిక్నిక్ ఇన్ లాస్ట్ సమ్మర్. మేము లాస్ట్ సమ్మర్ పిక్నిక్కి వెళ్ళాము కాబట్టి లాస్ట్ సమ్మర్ అని ఉంది కాబట్టి మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని వీ వెంట్ అని రాయాలి. వీ వెంట్ టు పిక్నిక్ ఇన్ లాస్ట్ సమ్మర్. ఓకేనండి. నెక్స్ట్, ఇండియా డాష్ గెట్ ఫ్రీడమ్ ఇన్ 1947. ఇది 47లో జరిగినటువంటి వచ్చింది కదా మనకి ఫ్రీడమ్ అనేది. కాబట్టి ఇక్కడ గెట్కి బదులుగా గాట్ వస్తుందండి. ఇండియా గాట్ ఫ్రీడమ్ ఇన్ 1947 ఆర్ ఇండియా ఓన్. ఇక్కడ విన్ అని ఉంటుంది, ఓన్ రాసుకోవాలి. ఓకేనండి. ఇండియా గాట్ ఫ్రీడమ్ ఇన్ 1947. ఐ డాష్ బై ఏ స్కూటర్ ఏ వీక్ ఎగో. నేను ఒక స్కూటర్ కొన్నాను. ఎప్పుడు? ఏ వీక్ ఎగో, ఒక వారం క్రితం. ఓకేనండి. కాబట్టి ఇక్కడ బై బాట్ BOUGHT. ఐ బాట్ ఏ స్కూటర్ ఏ వీక్ ఎగో. ఐ బాట్ ఏ స్కూటర్
ఏ వీక్ ఎగో, నేను ఒక వారం క్రితం నేను ఒక స్కూటర్ అనేది కొనడం జరిగిందనమాట. ఓకేనండి. ఇలాంటి మనకి ఇవన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇలా మనకి క్వశ్చన్స్ రావడం జరిగిందండి. ఇది మనకి కంప్లీట్గా సింపుల్ పాస్ట్ టెన్స్. దీనికి సంబంధించినటువంటి డెఫినేషన్ కానీ దానికి సంబంధించిన స్ట్రక్చర్ కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మనకి ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇది రిమైనింగ్ పార్ట్ అండి. సో కంప్లీట్గా మనకి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ఉంటుందండి, ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. V4 ఉంటుంది ఇక్కడ, అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మనకి ఒక డెఫినేషన్ వచ్చి, డెఫినేషన్ ఏంటి, నిర్వచనం. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ which was going in the past, on the past. గతంలో ఒక పని జరుగుతూ ఉండేది అని చెప్పడానికి ఈ యొక్క టెన్స్ని మనం చెప్తాం. ఇట్ ఎక్స్ప్రెసెస్ అన్ యాక్షన్, ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ విచ్ వాస్ గోయింగ్ ఆన్ ద పాస్ట్. ఓకేనండి. గతంలో ఒక పని జరుగుతూ ఉండేది అనే సందర్భంలో ఇది మనం చెప్తాం జనరల్గా. ఫర్ ఎగ్జాంపుల్, I was watching TV yesterday. I was watching TV yesterday. నేను టీవీ చూస్తూ ఉండేవాడిని. నేను టీవీ చూస్తూ ఉండేవాడిని. I was watching TV yesterday. For example, she was playing chess yesterday. She was playing chess yesterday. ఆమె నిన్న చెస్ ఆడుతూ ఉండేది. ఓకేనండి. షీ వాజ్ ప్లేయింగ్ చెస్ yesterday. అలాగే while she was cooking, I met her. ఆమె వంట చేస్తూ ఉంది, అప్పుడు నేను ఆమెను కలిసాను వెళ్ళి. while she was cooking, I met her. ఆమె వంట చేస్తూ ఉంది, నేను ఆమెను కలిసాను. ఓకేనండి. అలాగే when he was going to college, he saw an accident. When he was going to college, అతను కాలేజ్కి వెళ్తూ ఉండగా, he saw an accident, అతను ఒక యాక్సిడెంట్ చూశాడనమాట. అతను కాలేజ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ చూశాడు. when he was going to college, he saw an accident. ఓకేనండి. ఇలా మనకి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, while he was sleeping, I went to his home. అతను నిద్రిస్తూ ఉన్నప్పుడు నేను అతని ఇంటికి వెళ్ళాను.
వైల్ హీ వాజ్ స్లీపింగ్ ఐ వెంట్ టు హిస్ హోమ్, ఐ వెంట్ టు హిస్ హౌస్. అతను నిద్రిస్తూ ఉండగా నేను అతని ఇంటికి వెళ్ళాను. సో ఫస్ట్ యాక్షన్ అనేది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. సెకండ్ యాక్షన్ వచ్చి మనకి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందండి. ఓకేనండి. ఫస్ట్ యాక్షన్ అనేది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. సెకండ్ యాక్షన్ వచ్చి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. చూసుకోండి, ఇక్కడ సబ్జెక్ట్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ V4. ఓకేనండి. ఇలా మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎగ్జాంపుల్స్ అనేవి మనం నెంబర్ ఆఫ్ మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి. దిస్ ఈజ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనండి. రైట్. ఒకసారి చూడండి. ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. నేను టీవీ చూస్తూ ఉండేవాడిని. షీ వాజ్ ప్లేయింగ్ చెస్ ఎస్టర్డే. ఆమె నిన్న చెస్ ఆడుతూ ఉంది. వైల్ షీ వాజ్ కుకింగ్ ఐ మెట్ హెర్. ఆమె వంట చేస్తూ ఉంది, నేను అప్పుడు ఆమెను కలిశాను. వెన్ హీ వాజ్ గోయింగ్ టు కాలేజ్ హీ సా అన్ యాక్సిడెంట్. అతను స్కూల్కి ఎప్పుడైతే వెళ్తున్నాడో మధ్యలో ఒక యాక్సిడెంట్ చూసాడనమాట. హీ సా అన్ యాక్సిడెంట్. ఆన్ ద వేలో హీ సా అన్ యాక్సిడెంట్. వైల్ హీ వాజ్ స్లీపింగ్ ఐ వెంట్ టు హిస్ హోమ్. అతను నిద్రిస్తూ ఉన్నాడు, స్లీపింగ్లో ఉన్నాడు, అతని ఇంటికి నేను వెళ్ళాను. ఓకేనండి. ఇలా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. డెఫినేషన్ వచ్చి ఇట్ డినోట్స్ ఆర్ ఇట్ ఎక్స్ప్రెసెస్ అన్ యాక్షన్ విచ్ వాస్ గోయింగ్ ఇన్ ద పాస్ట్, విచ్ వాస్ గోయింగ్ ఇన్ ద ప్రీవియస్ టైమ్. అంటే ఒక గతంలో ఒకనొక సమయం వద్ద ఒక పని జరుగుతూ ఉండేది అని చెప్పే సందర్భంలో మనకి ఈ యొక్క టెన్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుందండి. ఓకేనండి. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టెన్స్. రైట్. ఓకేనండి. సో ఇది మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో వి విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్న అందరికీ కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి ఇది రీచ్ అయినట్లు చేయండి. థ్యాంక్ యూ. నేను మీ రాజు. బాయ్.